చెన్నైలో జరిగిన మదగజం ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశాల్ సన్నబడిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తన మాటలతో పాటు చేతులు కూడా వణికాయి. అతడు సరిగా నడవలేని స్థితిలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అభిమానులు విశాల్కి ఏమైందని ఆందోళనలో పడ్డారు. త్వరలో కోలుకోవాలని ఆశిస్తూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. కాగా విశాల్ చెల్లెమ్మ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. పందెంకోడి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తనిఖీల బలని, మల్లెకొట్టూరు సత్యం, త్వరనే, మార్క్ ఆంటోనీ వంటి పలు చిత్రాల్లో అలరించారు. పడియం నాడు మూవీతో నిర్మాతగా అవతారం ఎత్తారు. మార్క్ ఆంటోనీ మూవీలో అదరద పాత్రను విశాల్ పాడి అలరించారు. అంతేకాదు మదగజం రాజు సినిమాలో మై డిఎం లవర్ సాంగ్ కూడా అతడే పాడాడు. ప్రస్తుతం విశాల్ బ్లాక్ బస్టర్ మూవీ తపరివాల్ చిత్రంలో స్వీకల్ వస్తుంది. 2019లో ఈ చిత్రం ప్రకటించారు. ఈ మూవీలో విశాల్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇందులో విశాల్ ఎయిర్ ప్యాక్తో కనిపిస్తారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సుధర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించారు. క్లైమాక్స్లో 8 ప్యాక్లతో కనిపించాలని విశాల్ అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్ ఘాటు ఆలస్యమైంది. అయినా సరే విశాల్ తన 8 ప్యాక్ బాడీని ఏడాది పాటు మెయింటైన్ చేశాడు అని సుధీర్ పేర్కొన్నారు. ఇక చిత్రంలో అంజలి హీరోయిన్గా నటించి ఖుష్బూ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది. మూవీ అభిమన్యుడు సీక్వెల్ ఉంటుందని హీరో విశాల్ 2021లో ప్రకటించారు. అది కూడా తానే డైరెక్ట్ చేస్తాడట. ఏమైందో ఏమో కానీ మళ్ళీ దాన్ని ఊసే ఎత్తలేదు. అలాగే గత ఏడాది ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. త్వరలోనే రాజకీయాల అరంగేట్రం ఉంటుందని ప్రకటించారు. 2026లో తమిళనాడులో కాబోయే ఎన్నికల్లో తాను బరిలో దిగుతున్నానని, తన పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తారని వెల్లడించారు. మరి తను పెట్టబోయే పార్టీ గురించి, అటు అభిమన్యుడు సీక్వెల్ గురించి ఏదేమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి. హీరో విశాల్కి వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారట వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, తనకు చికిత్స అందిస్తామని అపోలో ఫార్మసీ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం విశాల్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.